నమస్తే. 2025 మాస ఫలితాల్లో మే మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మే మాసంలో కొంత ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో, బిజినెస్ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ మధ్య కొంత అభిప్రాయ భేదాలు, అంటే భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఇబ్బందులు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కొంత ఈ మే మాసంలో కన్యారాశి వారికి అధికంగా ఖర్చులు కనపడుతున్నాయి. అంటే సడన్ ఎక్స్పెన్సెస్, మే 1st, 2nd వీక్స్లో ఎక్స్పెన్సెస్ బాగా పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే మే 15th వరకు కూడా అనారోగ్యమైన పరిస్థితులు, లేకపోతే సడన్గా బాడీలో ఏదో హీట్ చేయటము, వేడి కురుపులు అంటారు, హీట్ బౌల్స్ అంటారు, అలాంటివి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి వేడి చేస్తుంది కాబట్టి కొన్ని చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి కన్యారాశి వారు. ఇక మే 15, 16 తర్వాత ఆరోగ్య పరిస్థితులు అనేవి చక్కగా ఉంటాయి. ఇంకా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఈ మే మాసంలో కన్యారాశి వారికి అనుకూలమైన సిచ్యువేషన్సే ఉన్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ అభిప్రాయ భేదాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించిన దానికి తగ్గ చక్కటి ఫలితాలు నెక్స్ట్ అకాడమిక్కి ప్రమోట్ అవుతున్నప్పుడు కానీ, వేరే యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ కంట్రీ మీరు ట్రై చేస్తున్నప్పుడు కానీ ఆ విషయాల్లో కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా. ఇక మే 18th తర్వాత మానసిక ఒత్తిడి కొద్దిగా పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మే 18 తర్వాత కోర్టు సమస్యల్లో కొంత విజయము, అలాగే శత్రువులపైన ఆధిపత్యము, నిరుద్యోగులకు కొన్ని ఉద్యోగ అవకాశాలు, పెండింగ్లో ఉండే కొన్ని పనులు ఒక కొలిక్కి రావడం, ఇలాంటి మంచి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొన్ని పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. అంటే మే 21st, 22nd తర్వాత వచ్చే ప్లానెటరీ ట్రాన్సిట్ బట్టి కొన్ని పాజిటివ్స్ చెప్పుకున్నాం. కోర్టు కేసెస్ కానీ, ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ విషయాల్లో కొంత అనుకూలత, వివాహం కాని యువకులకి కొన్ని అలయన్స్ రావటం, సంతానం కోరుకున్న దంపతులకి కొంత అవకాశాలు, లేకపోతే కొన్ని శుభవార్తలు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మారనున్నాయి. కాకపోతే కొంత మే 21st తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మికత ఉన్నా కూడా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాగ ఏర్పడినప్పుడు కొంచెము నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటము, గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు కన్యారాశికి ఈ మాసంలో మేలు జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎట్లా చూసుకున్న ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ కుటుంబ వ్యవహారాలు, తర్వాత చిక్కులు, సమస్యలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కన్యారాశి వాళ్ళు మే 15th తర్వాత మీ ప్రయత్నాలు, అంటే సొంత ఇల్లు ఏదైనా కొనుక్కోవాలనుకున్నారు, ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి మే 15 తర్వాత ఉండే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కాబట్టి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, రైతులకు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, అలాగే వైద్య రంగంలో ఉన్నవారికి, వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ ఫలితాలు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు వర్తించే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కన్యారాశి వారికి మాసంలో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.